From Srimad Bhagavatam, Canto 11, Chapter 13, Verse 1. Sri Bhagavan Vacha Sattvam Rajatamayiti Guna Buddher Nachatmana Satvenana Tamavannat Sattvam Sattve నచైవహి. అనువాదం తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి ఈ అధ్యాయం యొక్క సారాంశం ముందరే మనకి ఈ మొత్తం అధ్యాయంలో ఏ విషయాలు ప్రస్తావింపబడ్డాయి, బ్రహ్మ తనయుల ప్రశ్నలకు హంసావతారము సమాధానములు వసుగుట. వాడి జీవితంలో మన బుద్ధిని బట్టి మనకి రకరకాల ప్రశ్నలు. సివిల్ ఇంజనీర్కి ఆయనకుండే ప్రశ్నలు వేరు, కంప్యూటర్ ఇంజనీర్ ఆయనకుండే ప్రశ్నలు వేరు, వంటశాలలో ఉండే వాళ్ళ ప్రశ్నలు వేరు, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి. ఈ బతుకంటేనే ప్రశ్నలు జవాబులు, ప్రశ్నలు జవాబులు. అంటే జీవితంలో మనుషులుగా పుట్టిన వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు జవాబులు ఇవన్నీ ఇక్కడ పనుల కోసం. అని జీవితంలో ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్నలు, ఏం ప్రశ్నలు అడగాలో కూడా తెలియాలి. మనం గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం ప్రశ్నలు అడగాలి అనేది తెలియాలి. సార్, ఏ ముహూర్తంలో పని ప్రారంభిస్తే మా దుకాణం బాగా నడుస్తుంది సార్? నాన్ సెన్స్ సార్, మా పని అయింది. ఆ ప్రశ్న మమ్మల్ని అడగలేదు. గురువుని అటువంటి ప్రశ్నలు అడగచ్చాయండి. లేదా గురువు గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి కొద్దిగా రోగం పోయేట్టుగా ఆశీర్వాదం వేయండి. అదే మీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి ఉంటుంది కదా. మీరు బుద్ధిలోకి ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటి ఇక్కడ ఏం ప్రశ్నలు అడగాలో కూడా తెలియాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం ప్రశ్నలు అడగాలి అంతే కదా. ఇక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు, లేదా ఎవరిని పడితే వాడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి గురించి ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని ఒక అయ్యప్ప స్వామి భక్తుడు చేసి వదిలిపెడతాడు. వాడు పోయాడు, మిమ్మల్ని కూడా తప్పుదారిలో పడాడు. అది మీకు తెలియాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడగాలి. ఆ మాత్రం మనకి వయసు వస్తుంది. మీకే తెలియకపోతే మీరు మీ కూతుళ్ళకి మీ కొడుకులకి మీరేం చెబుతారు? మీకేం తెలియకపోతే మీరు సంపాదించుకొని బతకనిపోతుంది. మాకు అంతవరకు తెలుసు. మేము కూడా అదే కావాలి మీ నుంచి. ఏం ప్రశ్నలు అడగాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత. మీ తల్లిదండ్రులు మీకు చెప్పలేరు, మీరు మీ పిల్లలకి చెప్పలేరు. అంతా కూడా మూర్ఖులై బతుకుతూ ఉంటారు. డబ్బు ఉన్నా కూడా సుఖం లేదు, ఉద్యోగం ఉన్నా కూడా మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నా కూడా మనకి భయం పోవటం లేదు. ఎందుకంటే మనకి ఎవరు దగ్గరండి, కమ్ క్లోజ్. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మీ పిల్లకాయలు ఉన్నారు ఆల్రెడీ. అదే ఎవరి పిల్లకాయలు? ఏమి పిల్లకాయలు? మీ పిల్లకాయలు ఎవరి సంతానం? ఎవరి సంతానం?
నీ సంతానం ఈయనకి మ్యారేజ్ కాలేదా? అన్మ్యారీడ్. చదువు అయిపోయిందా? ఏం చదువుకున్నారు? ఇప్పుడు అదే చదువుతున్నా ఇక్కడ. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. జీవితంలో ఆ చదువులు అయిపోతాయి, కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి చదువులు ఏంటి? అందరూ వాడు బీటెక్ వాడు కావచ్చు, వాడు ఎంబీబీఎస్ వాడు చదువు లేని వాడు కావచ్చు, వాడు రిక్షా తోలేవాడు కావచ్చు. మనుషులు ఎవరైతే మనుషులో వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగాల. ఎందుకు పుట్టాను సార్? మిమ్మల్ని అడిగితే ఎందుకు పుట్టారు మీరు? ఎందుకు పుట్టారు మీరు భూమి మీద? తెలుసు. ఎందుకు పుట్టారో తెలిస్తే మనం పుట్టకుండా ఉండాలని ఏం చేయాలో తెలిసిపోతుంది, అంతే కదా. మీరు జైల్లో కూర్చుని ఉంటారు. ఎందుకు జైల్లోకి వెళ్తారు? నేరం చేస్తే. అనగా నేరం చేసిన వాళ్ళు జైలుకి పోయి కూర్చుంటారు. వాడు ఇంక నుంచి నేరం చేయకుండా ఉండాలా, లేకపోతే మళ్ళీ మనకి ఇదే కృష్ణ జన్మస్థానం గట్టి, మళ్ళీ మనకి జైల్లో గట్టి, అంతే కదా. అంటే మీరు ఈ ప్రశ్న తెలుసుకోవాలి, నేను ఎందుకు పుట్టాను మీరు అడగాల. గొర్రెలు తిరుగుతున్నాయి, బర్రెలు తిరుగుతున్నాయి, దున్నపోతులు తిరుగుతున్నాయి. నాకు మానవ జన్మ దొరికింది. ఏ జన్మ అయితే మేలు? ఏ జన్మ మేలు? బర్రె జన్మ మేళ, దున్నపోతు జన్మ మేళ, మనిషి జన్మ మేళ? చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, కానీ మీ అమ్మమ్మ చూస్తారండి. మిమ్మల్ని అడిగితే మీరు జవాబు చెప్పండి. మనిషి జన్మ మేలు, అంటే ఎతికే మనిషి జన్మ వేసుకుంటే వండుకొని తినచ్చు, గుడ్డలు కట్టుకోవచ్చు, లిప్స్టిక్లు పూసుకోవచ్చు, ఫేస్ పౌడర్లు పూసుకోవచ్చు. బర్రెలు గొర్రెలు ఇట్లాంటి పనులు చేయలేవు, అవునా కదా. మీరు మీకు భగవంతుడు కొంత స్పెషల్ మీకు ఫెసిలిటీస్ ఇచ్చాడు. బర్రెలకి గొర్రెలకి ఫెసిలిటీస్ లేవు. భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. మనం చదువుకోగలం, రాయగలం, మాట్లాడగలం. మన అభిప్రాయాలు. దున్నపోతుకి ఏదో రోగం వస్తుంది, పాపం చెప్పుకోలేదు. వెటర్నరీ డాక్టర్ వచ్చి చెప్పాలి, అది చెప్పుకోలేదు. అదే రోజు ఉన్నట్టుగా లేదే, ఇది ఎంత కొట్టినా కూడా లేవటం లేదు, పాపం దీనికి ఏమైనా రోగం, అది చెప్పుకోలేదు. నన్ను కొట్టిన తర్వాత మీకు గుర్తొస్తుంది, అంటే పాపం ఏదో అయ్యి ఉంటుంది. లేకపోతే రోజు ఒక దెబ్బ కొట్టంగా లేచుకొచ్చింది, ఈరోజు లేవటం లేదండి. దిక్కుమాలిన జన్మ. మానవ జన్మ తప్పించి మిగతా జన్మని దిక్కుమాలిన జన్మలు. ఏం చెప్పుకోలేవు, చేసుకోలేవు. మానవ జీవితంలో మనం సమస్య ఏంది, ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి ప్రశ్నకి జవాబు. అందరూ అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు కదా. అంటే అన్ని ప్రశ్నలకి జవాబు ఎవరికైతే భగవద్గీత జ్ఞానం ఉంటుందో వాడు అన్ని ప్రశ్నలకి జవాబు ఇవ్వగలడు. ఏ ప్రశ్న అడిగినా కూడా, ఏ ప్రశ్న అయినా అడగండి. భగవద్గీత జ్ఞానం. ఏం సార్ మాకు బీటెక్లో స్కోర్ సరిగ్గా రావటం లేదు ప్రశ్న మీరు అడుగుతారు, అనగా అందరూ చదువుకుంటారు, కొంతమందికి బాగా గ్రేడ్లు వచ్చేస్తున్నాయి, మాకు రావటం లేదు. కింద మీద పడుతుందినా కూడా మాకు మంచి స్కోర్ గ్రేడ్ రావటం లేదు, ప్రశ్న కదా, అనగదా. దానికి జవాబు ఏంటి అంటే ఎంత చేసుకున్న వాడికి అంత, ఎవడి కర్మల్ని బట్టి వాడికి అంత. కాబట్టి నెక్స్ట్ ప్రశ్న ఏం కర్మలు చేయాలి, అంతే కదా. ఈ అమ్మ నీకు చదువు రావట్లేదు అనేది మన కర్మ. మరి ఈ కర్మలు మారి మేము కూడా చదువుకున్న వాళ్ళం కావాలంటే, చదువుకున్న వాళ్ళు ఏమన్నా సుఖంగా బతుకుతున్నారే అదొక ప్రశ్న. చదువు లేని వాడి బతుకు అంటే, చదువు ఉన్నవాడి బతుకు అంటే. అంటే మీరు చదువుకున్నారు కానీ ఈ జ్ఞానం ఏం లేదు మీకు,
చదువు లేని వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదు. మీకు ఆ జ్ఞానం ఉండి ఉండవచ్చు, ఈ జ్ఞానం లేదు అనే కదా. అంటే జీవితంలో మనం ఎందుకు చదువుకోవాలయ్యా, రాయడం చదవడం ఎందుకు వచ్చి ఉండాలా, భగవద్గీత చదువుకునే అవకాశం కలుగుతుంది అంతే కదా. రాయడం చదవడం రాకపోతే భగవద్గీత ఎట్లా చదువుతారు? అంటే మీరు రాయడం చదవడం అది ఎక్కడి దాకా పోవాలా, భగవద్గీత దాకా. మనకి భగవద్గీత చదవాలనేది తెలియదు. అన్ని పుస్తకాలు బీకాంలో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు, మీరు చదివి ఉంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి వరుసగా పెడితే. ఒక భగవద్గీత చదవాలి కదా, అన్ని పుస్తకాలు చదివారు కానీ అంత అయోమయం, ఏం జ్ఞానం లేదు. ఒక భగవద్గీత చదివితే మొత్తం జ్ఞానం. ప్రారంభించండి భగవద్గీత కదా. అంటే జీవితంలో మనకు వచ్చే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే మనం రాయడం చదవ, బీటెక్లు ఎంటెక్లు అక్కర్లా, టైం వేస్ట్. మనం బాగా తెలుగు రాయడం చదవడం, హిందీ నేర్చుకుంటే దేనికి పనికి వస్తుంది. ఆంధ్ర బయటికి పోతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలంటే, బయట భారతదేశం బయటికి పోతే ఇంగ్లీష్ దీనికోసం. అటు ఎవరికైతే వాళ్ళ పనులు బట్టి, నేను దేశం అంతా తిరుగుతూ ఉంటా, నాకు హిందీ వస్తే లేకపోతే నాకు పోయి ఎవరు ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి. ప్రారంభమైంది, నిలబడండి. వాళ్ళిద్దరు భయపడుతున్నారు, ఇడు దూలుతుంది ఆడు దూలుతుంది. ఇప్పుడు నిలబడతా ఉండండి, మొహమాట పడక్కర్లా. ఏంటి కాబట్టి భగవద్గీత జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు. మీరు గుడిసెలో పుట్టినా దరిద్రంలో పుట్టినా భగవద్గీత జ్ఞానం అంటే మీ తలరాతలు మారిపోతాయి. ఎందుకంటే మీరు అందరికీ చెప్పగలుగుతారు, అందరూ మీ శిష్యులు అవుతారు. మీకు ఇంకా గుడిసెలో ఉండాల్సిన అవసరం ఉండదు. అందరూ శిష్యులు అయితే వాళ్ళే పనులు చేస్తూ ఉంటారు కదా. అంటే భగవద్గీతను ఏమన్నారు, రాజవిద్య. ఏ విద్య నేర్చుకున్నట్లయితే మన దరిద్రము పోతుంది, ఇతరుల దరిద్రాన్ని కూడా వదిలించవచ్చు. అది ప్రచారం చేయకుండా ఫ్రీ వీలు, అది ఫ్రీగా ఇది ఫ్రీగా అప్పులు పాలై దేశం అదన్నా ఏనాళ్ళు చేస్తారు. అయ్యే పని కదా. మీరు డబ్బులు పంచిపెట్టచ్చు, పంటలు పండకపోతే ఏం చేస్తారు అన కదా. డబ్బులు పంచిపెట్టేది ప్రింటింగ్ ప్రెస్ ఉంది. నీకు 10,000 కావాలా పట్టుకుపో, నీకు 20,000 కావాలా పట్టుకుపో. మార్కెట్లోకి పోతే పాలు ఎంత అంటే 200 రూపాయలు లీటర్ అంటాడు. 20,000 కూడా ఎందుకు పనికిరావు. ఇట్లంతా మనం మోసాలు చేస్తే లాభం లేదు. భగవంతుడు చెప్పినట్టుగా బతకాల్సి ఉంటుంది, వేరే గత్యంతరం ఏం లేదు. కాబట్టి తెలియగలవాడంటే భగవంతుని పట్టుకుని ఏళ్ళాడేవాడు. తెలియగలవాడు ఎవరయ్యా అంటే ఎవడైతే పెద్దానికి భగవంతుని పట్టుకుని ఏళ్ళాడుతూ ఉంటాడు. స్టూడెంట్, ముందు దేవుడు తర్వాత మీ చదువు. గృహిణి, మీ అమ్మ ఏమవుతుంది, ఏం సంబంధం ఏం లేదు. హాస్టల్ వార్డెన్ అలాగే అలాగే. కాబట్టి మనం మైండ్ ప్రతిదానికి చురుగ్గా ఉండాలి. మైండ్ చురుగ్గుంటే ఎవరి పనిలో వాళ్ళు రాణించవచ్చు. లేకపోతే మీరు వంటలు తగలేసి కాల్ చేసి ఉప్పు మర్చిపోయి అంత సగం ఉడికి మెటీరియల్ వేస్ట్. అంటే మైండ్ చురుగ్గా ఉండాలంటే మనం భగవద్గీతలో మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దేవుడు ఏం చేయమంటున్నాడు. రకరకాల తలనొప్పులు, రకరకాల బాధ్యతలు, రకరకాల సమస్యలు, రకరకాల గొడవలు, మైండ్ తాజాగా ఉండడం వీలు కాదు. కానీ ఏం చేయాలి, రోజు లేచి ఏం చేస్తే, ఇప్పుడు ఇంట్లో ఉండేది మందిరాన్ని నడుపుతుంది, అని ఇల్లు నడపడం పెద్ద తలనొప్పి. మందిరం నడిపే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే భగవద్గీత తెలుసుకున్నారు,
తర్వాత మైండ్ని తాజాగా ఉంచుకోవడానికి ఏం చేయాలి అని భగవద్గీత లేకుండా మనకి రోజు గడిచేది లేదు. అంటే ఇస్కాన్ వాళ్ళ ప్రచారం భగవద్గీత లేకుండా మీరు రోజు గడిచే అవకాశం లేదు. మీరు మనసును తాజా ఉంచుకునే విధంగా రోజు మీరు టైం కేటాయించకపోతే మీరు మానసిక అనారోగ్యానికి పాల్గొతారు, శరీర అనారోగ్యం కూడా. మీరు సోమరిపోతుగా ఉంటే, తిండిపోతుగా ఉంటే పోతు, తిండిపోతూ సోమరిపోతూ దున్నపోతూ అట్లంటే మీరు మనిషిగా గొప్పవాళ్ళు ఎట్ట అవుతారు? వీలు కాదు. ఎందుకంటే మీరు నేర్చుకోలేదు జీవితంలో. కాబట్టి బ్రహ్మదేవుడి కొడుకులు ఈ ప్రశ్నలు జవాబులు పుట్టిన వాళ్ళంతా కూడా అజ్ఞానంలో పుడతారు. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా కూడా అజ్ఞానంలో పుడతారు. అందరూ కూడా గురువు దగ్గరికి పోవాలా, అందరూ కూడా భగవద్గీత దగ్గరికి పోవాలా, మీరు నేర్చుకుని ఇతరులకి చెప్పాలా. ఈ విధంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళు భారతీయుల్లాగా బతకాల. భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా చక్కటి హిందువులుగా బతకాల. భారతదేశంలో పుట్టిన వాళ్ళు చక్కటి కృష్ణ భక్తుల్లాగా. మీ దేవుడు ఎవరు మాతాజీ? మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? భగవద్గీతలో ఎక్కడ లేదు ఆయన పేరు. ఏం చేయాలి ఇప్పుడు? భగవద్గీతలో ఎక్కడ లేదా పేరు? అడగాలి మమ్మల్ని. సార్ మరి ఏం చేయాలంటారు? అడిగితే జవాబు వెంకటేశ్వర స్వామి కృష్ణుడి యొక్క అవతారం కాబట్టి మీరు కృష్ణుని వెంకటేశ్వర రూపంలో పూజించినా కూడా తప్పులేదు. మీ దగ్గర జవాబు లేకపోతే నరేళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం టైం పాటు చేసుకుంటున్నాం. మళ్ళీ చాలా ప్రశ్నలు వస్తాయి. వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే ఆయన సంతోషపడతారు? వెంకటేశ్వర స్వామికి వచ్చారు, కొంతవరకు బాగానే ఉంది. ఏ సాయిబాబా, ఏ అయ్యప్ప స్వామి, ఏ వెంకటేశ్వర దగ్గరికి పోలా, వెంకటేశ్వర దగ్గరికి వచ్చారు. అసలు నిజానికి మీరు వెంకటేశ్వర భక్తురాలు కూడా అయ్యండి. మీ మొహం చూస్తే అవుతున్నాయి. ఇంటికి వెళ్తే అక్కడ మార్కెట్ ఉంటుంది, దేవుళ్ళ మార్కెట్. అవునా కదా? ఆయన నడిచి నిజంగా మనం వెంకటేశ్వర నమ్ముకున్నాం లేదా? వెంకటేశ్వర నమ్ముకుంటే మిగతా దేవుళ్ళు ఎందుకు దొరుకుతారు అక్కడ? మనకు అంత నమ్మకం లేదు కాబట్టి ఎవరి దగ్గర నుంచో వస్తుందో తెలియదు. కట్టేది నేను అడిగా, సాయిబాబా ఫోటో ఎందుకు పెట్టావు ఆయన? వాడు మీ పక్కింటి అడిగి పోయి వచ్చారంటే మీకు కూడా సాయిబాబా ఫోటో తీసుకొస్తాడు. అది కూడా పెట్టుకోండి అక్కడ. ఎందుకంటే మీకు భగవద్గీత జ్ఞానం లేదు. అంతా అన్ని సమస్యలకి భగవద్గీత జ్ఞానం లేదు. అక్కడికి వచ్చి ఆగిపోతుంది. స్టార్ట్ తెలుసుకోండి. కాబట్టి ఈరోజు మనకి ఇంకో 10 నిమిషాలు ఉంది. ఈరోజు ఈ 13వ అధ్యాయం 11వ స్కందం చాప్టర్. పదమూడవ చాప్టర్ 11వ స్కందం. దీని సారాంశం మీకు ఈరోజు ఈ 10 నిమిషాల్లో భాగవతంలోనే ఒక అధ్యాయంలో ఏం జ్ఞానం ఉందో తెలిసిపోతుంది. గొప్ప అవకాశం. మనం ఎక్కడైనా ఎత్తుకుంటాం. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. వాటి జీవితంలో మనం ప్రయారిటీ. మన జీవితంలో వాట్సాప్లు, యూట్యూబ్లు చూసుకుంటూ కూర్చోవడం కాదు, లేదా నవలలు, న్యూస్ పేపర్లు చదువుకోవడం కాదు, లేదా గాసిప్ కొంచెం పిచ్చి కబుర్లు చెప్పుకోవడం కాదు. నేర్చుకోవాల్సిన చాలానే ఉంది కదా. అంటే ఈరోజు మీరు భాగవతం యొక్క 12వ స్కందంలో కృష్ణుడు ఉద్ధవుడికి చెబుతున్నాడు. ఎంత గొప్ప జ్ఞానం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కృష్ణుడు దేవుడు, ఉద్ధవుడు గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి. పెద్ద పెద్ద వాళ్ళు ఏ టాపిక్స్ మాట్లాడతారు దాన్ని బట్టి మనం నీచ వ్యక్తుల
మనం ఏ లెవెల్లో పోతున్నాం, మనం గొప్ప వ్యక్తుల్లాగా బతుకుతున్నాం, మనం థర్డ్ క్లాస్, మనం ఎలా బతుకుమని తెలుస్తుంది, వీళ్ళ మాటలేం తెలుస్తుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు ఉద్ధవుడుకు ఈ అధ్యాయంలో ఎవరైతే కేవలం శరీరం గురించి ఆలోచిస్తున్నారో అందరూ ఆల్మోస్ట్ 99%, మీరు ఎప్పుడైనా ఆత్మ గురించి ఆలోచించారా, దేవుడి గురించి ఆలోచించారా, లోక కళ్యాణం గురించి అంత ఈ కేటగిరీ. ఇంద్రియ భోగం, శరీర సుఖాలం కోసం మానవులు ప్రయత్నం చేస్తూ ఏ విధంగా ఈ దుఃఖ సంసారంలో ఇరుక్కుపోతూ ఉంటారు, దానిని గురించి కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి వివరించారు. కాబట్టి మనమంతా కూడా మానవ జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నాం. చదవాల్సింది చదవం, అనవసరమైన చదవడం, తినాల్సింది తినకూడనటువంటి తినడం. మాంసాహారం తింటారా? మా మాటలు లేకుండా చెప్పండి. తినకూడదు, ఏది పడి మీరు కూడా ఊగుతాయి. మరి ఏం తెలియదు మనకి. తినకూడనటువంటి తినడం, తినాల్సింది తినం, చదవాల్సింది చదవం, పనికి మాలేదు అది ఇంకా భయభీతులు అయిపోవడం, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ, ఇవన్నీ తలకు చుట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఏది చదివితే ఆందోళనలు పోతాయి, భయాలు పోతాయి, అవి చదవం, ఇంకేముంటుంది జీవితంలో. అంటే కృష్ణుడు చెబుతున్నాడు ఈ అధ్యాయంలో, ఎవరైతే నేను ఇంజనీర్ కావాలా, అమెరికా పోవాలా, నాకు సొంత ఇల్లు ఉండాలా, నాకు ఇట్లాంటి మూడు కావాలా, నాకు ఈ తిండి, వీళ్ళు ఎప్పుడు సుఖపడేది లేదు. ఎందుకంటే వాళ్ళు మనిషిగా ఏ విషయాల గురించి ఆలోచించాలో ఆ విషయాలే అసలు తెలియదు వాళ్ళకి. హంస రూపంలో భగవంతుడు, హంస రూపంలో తాను బ్రహ్మదేవుడు సనకాది ఋషులకు ముందు ప్రకటమై పలు రహస్య తత్వాల్ని వెల్లడించిన విధంగా ఆ దేవదేవుడు వివరించను. భగవంతుడు హంస రూపంలో, హంస వచ్చి మనకి తెలియని విషయాలు చదువుతుంటే మనకు అర్థం, ఇది మామూలు హంస కాదు అంతే కదా. భగవంతుడు ఆయన మత్స్యావతారం ఎత్తాడా? మత్స్యావతారం ఎత్తి ఋషులు ముళ్ళు అందరూ కూడా వింటున్నారు. అంటే అది ఇది మామూలు చేపతో వండుకొని తింటారు అంటే దాని బతుకు ఎందుకు పనికిరారు. భగవంతుడు మత్స్యావతారంలో వచ్చాను అందరూ కూర్చొని, అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా మనం ఆయన్ని పూజించాల్సి వస్తుంది. భగవంతుడు మత్స్యావతారంలో వచ్చాడు, కూర్మ అవతారంలో వచ్చాడు. భగవంతుడు పిల్లవాడిగా ఉన్నాడు. భగవంతుడు పిల్లవాడిగా ఉంటే ఆయన అమాయకుడిగా ఉంటాడే. భగవంతుడు పిల్లవాడిగా ఉన్నా కూడా అందరూ కూడా కృష్ణుడు పిల్లవాడిగా ఏం చేస్తున్నా కూడా మనం అంతా చర్చించుకోవాలి. ఎందుకంటే ఆయన మనలాంటి తొంటరి పిల్లాడు కాదు. భగవంతుడు పిల్లవాడిగా ఏం చేస్తున్నా కూడా ప్రపంచం అంతా కూర్చొని స్టడీ చేయాలి. కృష్ణుడు ఎందుకు చేసిన పని పిల్లవాడిగా ఉన్నప్పుడు పాట లెసన్స్. అది ఇక్కడ హంస అవతారం, మనకి చాలా అవతారాలు తెలుసు. ఇక్కడ ఈరోజు భగవంతుడు ఒకసారి హంస రూపంలో కూడా అవతారం ఎత్తాడు, హంస అవతారం. ఆ ఎత్తి ఎవరితో మాట్లాడాడయ్యా అంటే బ్రహ్మదేవుడు సనకాది ఋషులు పెద్ద పెద్ద వాళ్ళతో హంస రూపంలో వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు ఆయన? సత్వ, రజ, తమస్సు అనే మూడు గుణాలు అవి బుద్ధికి చెందినవి కానీ ఆత్మకు చెందినవి కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సత్వగుణము, రజోగుణము, తమోగుణము దీనికి ఆత్మతో సంబంధం ఏం లేదు. ఇది మన బుద్ధికి సంబంధించింది. కాబట్టి ఎవరైనా చెడ్డ వ్యక్తులను కలుసుకుంటే వీడి బుద్ధి చెడిపోయింది, లోపల ఆత్మ బాగానే ఉంది అంటారు. అంతేగాని వాడిని తిన్నగా చెడ్డాన్ని చేసాడు అంటే మనం కూడా చెడ్డాడు.
ఎవరైనా చెడ్డవాడు కనపడితే అనుకోవాలి వీడు తలకాయ చెడిపోయింది, వీళ్ళ ఆత్మ బాగానే ఉంటుంది. మన తలకాయ అంత చెడిపోలేదు, మన తలకాయ అంత చెడిపోలేదు కదా. అంటే మనం వాడికంటే కొద్దిగా పేరు అదే. కానీ మనం కూడా ఆత్మ జ్ఞానంతో పరిస్తే మనం కూడా చెడిపోయినాం. ఎందుకంటే మనం సంసారంలోనే బతుకుతాం, దేవుడి కోసమే బతకటం. అంటే వాడికంటే తాగుబోతు కంటే గొడ్డు మాంసం తినేవాడికంటే కొంత మేలు కావచ్చు. కానీ ఈయన చూస్తే ఈయన ఎక్కడ, మనం ఎక్కడ. ఆయన ఎంత భగవద్భక్తిలో ఆనందంగా, ఎంత నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం పనిచేస్తాడు. మనం ఏం చేస్తున్నాం లోకం కోసం కదా. అంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే మనం కూడా ఇట్లా ఇంకా బాగుపడాలి. మనకంటే తక్కువ వాడిని చూసి నవ్వడం కాదు, మనకంటే ఎక్కువ వాడిని చూసి నోరు పోసుకొని మనం కూడా ఎట్టపోవాలి. అప్పుడు వినయంగా ఉంటారు. మనకంటే తక్కువ వాళ్ళని చూసుకుంటే మనకి పొగరు వస్తుంది. మనకంటే పెద్దవాళ్ళని చూస్తే, ఇప్పుడు మీరు బీకాం చదువుకున్నారు, మీరు విలేజ్ ముఖం చూస్తే వీళ్ళంతా చదువులేనండి, నేను బీకాం చదువుకున్నాను, వాడు ఎంకామ్ పిహెచ్డీ చేస్తాడు, వాడు మీరు చేతులు పెట్టాలి. వాడికంటే మన చదువు తక్కువ కదా. అంటే ఈ రకంగా సంసారంలో ఎప్పుడు కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళకి రకరకాలుగా ఉంటారు. అంటే గర్వం అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక భక్తుడిని, నా పైన ఆ ధ్రువుడు ఎట్లాంటి వాడు, ఆ ప్రహ్లాదుడు ఎట్లాంటి వాడు, ఆ పాండవులు, మన సిగ్గుతో తలకాయించుకోవాలి. మన భక్తి ఏంది, వాళ్ళు వెనకాల పడి తిరిగాడు కృష్ణుడు, మనం ఇంకా సాధన చేసుకుంటాం. హరే రామ హరే కృష్ణ, ఎప్పుడు కృష్ణుడు మన వెనకాల తిరుగుతాడు ఏ జన్మలోనూ కదా. కానీ అంటే మనకు అప్పుడు తెలిస్తే మనం వినయంగా భక్తి చేసుకుంటాం. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు మనకంటే, అది ఏదో మనకి తెలిసినంతగా చెప్పడం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ సంసారంలో ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎవరిని కూడా చెడ్డ వ్యక్తిగా చూడడు. అంటే ఆత్మ అనేది అందరిలో కూడా పవిత్రమైంది, భగవంతుడి అంశ. కానీ తలకాయ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఆత్మ ప్రభావం మనకు కనబట్టలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఒప్పుకోవాలి, ఈయన కొద్దిగా ఆత్మ ప్రభావం ఉంది, ఈయన మనం మామూలుగా మాట్లాడే టాపిక్లు మాట్లాడుతున్నా, ఈయన కొద్దిగా ఆత్మస్థాయిలో ఉన్నాడు అంతే కదా. కాబట్టి వేరే విషయాలు మాట్లాడుతున్నాం. బయట పోయి అందరు మాట్లాడుతున్నారు చూడండి, సంసారానికి చెందిన మాటలు. అంటే ఇక్కడ భగవంతుడు భక్తులు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎలా మనల్ని సరి చేసుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, మనం ఎందుకు ఈ ప్రపంచంలో పుట్టామో చెబుతున్నాడు, బయటపడ్డా అలాగే చెబుతున్నాడు, బాగుపడ్డా అలాగే చెబుతున్నాడు. అంటే మనం చెడిపోవడానికి కారణం 3 గుణాలు. ఎక్కువ చెడిపోయిన వాడిని తమో గుణం అంటారు, అంతకంటే కొద్దిగా మెరుగైన వాడిని రజోగుణం అంటాడు, అంతకంటే ఇంకా మెరుగైన వాడిని సత్వగుణం అంటారు. అందుకే మరి రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం. రఫ్ అండ్ టఫ్, కొంతమంది మనుషులు రఫ్ అండ్ టఫ్, నోరు ధరిస్తే ఇతరుని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది మాట్లాడుతుంటే జనాలందరినీ వాళ్ళకి ఊరట కలిగే విధంగా. మనిషి సత్వగుణంతో నీచమైనటువంటి రజ తమో గుణాన్ని జయించవలను. అంటే 5వ క్లాస్ నుంచి 6వ క్లాసు, 6వ క్లాస్ నుంచి 7వ క్లాసు, ఒక్కసారి 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ రాగలరే, కష్టం. అవన్నీ నేర్చుకుని ఉండాలి కదా. అటు మనిషి ఒక రోజులో రాత్రిలో ఎవరు బాగుపట్టలేదు. బాగుపడాలంటే మన జీవితం రోజు స్నానం చేస్తారా, అదే విధంగా రోజు సాధన చేయాలి. మెల్లమెల్లగా 20 ఏళ్ళు అయ్యేప్పటికీ మన స్వభావం కొంత మారిపోయాడు. 20 ఏళ్ళ క్రితం ఎట్లుండేవాళ్ళం, ఇప్పుడు ఎట్టున్నాం ఈయన అడిగితే చెబుతాడు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావా, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు, 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళ ముందు నీ ఆలోచన, నీ బతుకు ఇప్పుడు ఎట్లుంది, లైక్ దాట్ మారుతుంది, తప్పదు. ఎందుకంటే సరైన పద్ధతిలో పోతే ఎవడైనా కూడా బాగుపడచ్చు. ఇక్కడ ఏమన్నాడు, తమో గుణం నుంచి ఎవరైనా 30 సిగరెట్లు తాగుతుంటే ఒక్కసారి ఆపమంటే ఆపుతాడైంది, పిచ్చాడైపోతాడు అంతే కదా. ఎవడైనా 30 సిగరెట్లు తాగేవాడిని టప్ ఆపు చేస్తారంటే వాడు పిచ్చాడులాగా కొట్టడానికి
గొడవ, ఎందుకంటే మనసు కంట్రోల్లో ఉండదు. అంటే బాగా ఎవరికైనా 30 సిగరెట్లు అలవాటు, ఈ రోజుకి 29 తాగవయ్యా, అతను ఒకటే కదా, అట్ట కింద తీసుకురావాలి మెల్లిమెల్లిగా, అంతే కదా, ఒకసారి వదిలిపెట్టలేడు. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు ఉద్ధవుడికి, మనుషులు తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, ఆ విధంగా మెల్లిగా మనం జీవితంలో ఒకరోజు ఒక గొప్ప వ్యక్తిగా, ఎవడైనా ఈరోజు గొప్ప వ్యక్తిగా ఉన్నాడంటే వాడు పూర్వజన్మల్లో ఎంత చేసుకుని ఉంటాడు, ఏం చేసుకుని ఉంటాడు, లేకపోతే మామూలుగా గొప్పవాడు అవుతాడు ఎవడైనా కదా. గొప్పవాడు అంటే వెనకాల ఎంతో. బయలుదేరాలా, గోయింగా, అలాగే ప్రసాదం తీసుకోండి, అక్కడ టైం కూడా అయిపోయింది. నానా శాస్త్రములు, హూ ఇస్ గివింగ్ బుక్, లక్ష్మి సరే అవుతాం, ఇతను अच्छा क्लास अटेंड किया, कुछ दे दो उनको. హరే కృష్ణ సవాల్ పెద్దామకి ప్రారంభంలో కృష్ణ చైతన్యం, చదువుకున్నానికి హరే కృష్ణ సవాల్. తర్వాత సత్వగుణానికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆత్మ ఏంది సరే అప్పుడు అర్థమవుతుంది. సత్వగుణానికి రానంత వరకు ఇవన్నీ ఆత్మని విని మనం చదువుతున్నాం కదా భగవద్గీతలో, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, ఆశ్చర్యంగా వింటూ ఉండడం, ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉండడం, ఆశ్చర్యంగా చూస్తూ ఉండడం. ఈ శరీరంలో ఎవడు రాజశేఖర్, ముక్కు రాజశేఖర్, చెవి రాజశేఖర్ కాదే ఉంటాడు, చెవి తెగిపోయిన రాజశేఖర్ ఉంటాడు, ముక్కు తెగిపోయిన రాజశేఖర్, అదే ముక్కు కాదు చెవి కాదు. ఈ రకంగా మనం ఆత్మను తెలుసుకోవాలంటే ముందు సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి వచ్చి అప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మ ఏంది, మనస్సు ఏంది, శరీరం ఏంది, ఇవన్నీ. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, నానా విధములు శాస్త్రములు, దేశము, కాలము, కార్యలాభం, కర్మస్వభావము, జన్మ, ధ్యానము, మంత్రాలు, సంస్కారం, ఈ 3 గుణాలు ఈ విధంగా. మాంసం తింటుంటే తమో గుణం, తమో గుణం అంటే మాంసం, 2 పక్కల నుంచి. ఒక మంచివాడిని చెడగొట్టాలంటే అని కూర్చోబెట్టండి, సిగరెట్ తాగే వాళ్ళతో, మాంసం తినే వాళ్ళతో మెల్లిగా వాడుకుంటారు, అంతే సాంగత్యం. అంటే ఒక చెడిపోయిన వ్యక్తి తీసుకొచ్చి ఇస్కాన్ మందిరంలో వదిలేండి, ఎందుకనే ఇది మహేష్ ఎందుకు పనికిరాడంటే ఇంట్లో అక్కడికి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు, భజన చేస్తుంటే మారిపోతాడు మనిషి. అంటే అందుకే నా మందికి తీసుకొచ్చింది ఇక్కడికి, ఇంట్లో అంత పిచ్చి పనులు చేస్తున్నాడు, ఇక్కడ ఉంటే ఆయన బాగుపడతాడు. రోజు చేస్తుంటే మంచి మహేష్ మంచి వ్యక్తిగా, చెప్పిన మాట వినడం, గొడవలు పెట్టకుండా పనులు నేర్చుకోవడం. కాబట్టి ఆ చెడు పనుల వల్ల బుద్ధి చెడిపోతుంది, చెడు బుద్ధి అయితే చెడు పనులు ఇష్టపడతాడు. కాబట్టి అట్లా మార్చుకుంటూ రావాలా. వివేకము లోపించిన వాడే మనిషి తాను దేహం అని భావించను. బుద్ధి లేని వాళ్ళు నేను దేహం అని బతుకుతూ ఉంటారు, వాళ్ళు బతుకంతా. తత్ఫలితముగా దుఃఖాలు కలిగించే రజోగుణము మనస్సుని ఆవరించును. మనస్సు సంకల్ప వికములు అంటే చంచలం, ఎక్కడ కూడా మన మనస్సు ఫిక్స్డ్గా ఉండదు. ఇది చేస్తుంటే ఏదో ఆలోచన, అది చేస్తుంటే ఇంకేదో ఆలోచన. సంకల్పము వికల్పము అంతే కదా. మీరు వంటింట్లోకి పోతారు, ఈరోజు బెండకాయ కూర ఉండాలా, సొరకాయ కూర ఉండాలా, అంతే కదా. మార్కెట్కి పోతే పొట్లకాయలు కొనాలా, వంకాయలు కొనాలా, ఏదో ఒకటి కొనాలి కదా. చూస్తూ ఉన్నాం బతుకంటే ఇదే కూడా, ఇదే అదే ఇదే ఇదే. సంకల్పాలు వికల్పాలు చిక్కుకొని విషయభోగములు అంటే ఈ వలలో పడిపోతాం. రజోగుణం వచ్చే
భ్రమితులయ్యడి దుర్భాగ్యజనులు తమ ఇంద్రియములకు బానిసలయ్యదు. అంటే పశువులాగా మారిపోతారు. 2 కాళ్ళ పశువు. మనం అంతా కూడా పశువులమే. కానీ తేడా ఏంటంటే ఆ పశువుకు 4 కాళ్ళు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు. అంతే. అంటే భగవద్గీత లేని వాళ్ళంతా కూడా పశువులే. 2 కాళ్ళు పశువులు మారచ్చు మనగా. తమ కార్యం యొక్క చరమ ఫలము దుఃఖము. అందరికీ తెలుసు చనిపోతామని, అందరికీ తెలుసు ముసలితనంలో ఈ డబ్బు ఎందుకు పనికిరాదు, ఎవరు మనకి ఏం చేయలేరు, ఆయన కూడా అటగల ఏడుస్తూ వస్తుంటారు. తమ కార్యముల యొక్క చరం ఫలము దుఃఖమే అని వాళ్ళకి తెలిసినా కూడా వారు ఆ కామ్యకర్మల నుంచి బయటికి రాలేకపోతారు. కానీ వివేకవంతుడైన పురుషుడు ఇంద్రియ భోగముల కార్యములు వదిలిపెట్టి యుక్త వైరాగ్యం ద్వారా అతడు భక్తి యోగమును ఆశ్రయించును. స్వయంగా బ్రహ్మదేవుడే ఆయన భౌతిక కారణరహితుడు. సకల జీవుల సృష్టి కారణుడైన బ్రహ్మదేవుడు దేవతల్లో శ్రేష్ఠుడు. ఆయన కర్తవ్య నిర్వహణకారంగా అతడు కూడా, బ్రహ్మదేవుడు కూడా చిత్తక్షోభ, టెన్షన్స్, వరీస్ ఆయన కూడా. అందువల్ల ఇంద్రియ భోగవాంఛలను తొలగించే ఉపాయాన్ని గురించి తన పుత్రులు సనకాదులు ప్రశ్నించినప్పుడు కోరికలు ఎలా పోతాయి, కోరికలు ఉన్నవాడు ఆ తీరవా కోరికల్లో కష్టపడుతూ ఉంటాం. కోరికలు ఒకటి వచ్చి కష్టపడాల, తర్వాత ఆ కోరికలు తీరకపోవచ్చు, ఆ కోరికలు తీరినా కూడా సుఖం దొరకదు. అంటే అన్ని లెవెల్లో ఫెయిల్యూరే కదా. కోరికలు ఉండడం వల్ల ఎంత గొడ్డులాగా పనిచేయాలి, అతను పనిచేసి ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత సుఖం దొరకలేదు. అరే ఇంత కష్టపడ్డా కానీ సుఖపడలేదు. అంటే ఈ నెల దాకా తిన్నారు కదా మీరు, ఆయన ఏం దొరకలేదు. మళ్ళీ ఏ రోజు కాదు ఎట్లా సుఖపడాలా అంటే ఇక్కడ చెబుతున్నాడు. అంటే వీళ్ళంతా కూడా పెద్ద పెద్దవాళ్ళు సనకాది ఋషులు అడుగుతున్నారు బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు సనకాది ఋషులు అడుగుతున్నారు, ఏం చేసినా కూడా సుఖం దొరకటం లేదు. సో బ్రహ్మదేవుడు వాళ్ళకి జవాబు ఇవ్వలేకపోయాడు, బ్రహ్మదేవుడు కూడా చెప్పలేకపోయాడు. కొంత పరిజ్ఞానం పొంది అతను భగవంతుడిని ఆశ్రయించగా ఆ దేవదేవుడు హంసావతార రూపంలో అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అంటే తల్లిదండ్రులు పిల్లలు ప్రశ్నలు అడుగుతారు. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు నాకు కూడా తెలీదు, పదండి మనం గురువుగారి దగ్గరికి పోదాం అందరం అంటే వీళ్ళంతా కలిసి ముందు ఆ కొడుకులంతా కూడా సనక సనందనాలంతా బ్రహ్మదేవుడికి వచ్చారు. నాన్నగారు ఇవన్నీ ఏం కనపట్టలేదు కదా, దొరకటం లేదు, ఏం చేయాలా అంటే ఆయన అనుకున్నాడు. ఆయన బ్రహ్మదేవుడు పోస్ట్ అంటే ఆయన కూడా కొంత ఆసక్తి ఉంది. ఆయన భక్తుడు అంటే బ్రహ్మదేవుడు ఎందుకు అవుతాడు, భక్తుడు అయితే అన్ని పక్కన పడేసి నారాయణ నారాయణ కదా. అంటే వీళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడు తండ్రి సంతానం అంతా దేవుడి దగ్గరికి చేరుకున్నారు. దేవుడి దగ్గర చేరుకోలేదు, ఇంక దేవుడే మనకి దిక్కు అనుకున్నారు. అప్పుడు టక్కని అందమైనటువంటి హంస ఎవరికంటే అక్కడ వచ్చి వాళ్ళని దాన్ని చూడంగానే వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే వాళ్ళ మనసులో ప్రశ్నలు ఉన్నాయో హంస రాగానే దేవదేవుడు హంసావతార రూపంలో అతని ఎదుట ప్రత్యక్షమని. దేవుడు డైరెక్ట్గానే ప్రత్యక్షం కావచ్చు కదా, ఎందుకు హంసావతారంగా రాశాడు. వీళ్ళంతా దేవుడి దగ్గర పోదాం అనుకున్నారు. ఒకటి వచ్చి ఆయన ఎగురుకుంటూ వచ్చినట్టుగా, ఒకటి ఎక్కడి నుంచో వచ్చాడు కదా ఆయన హంస. ఆయన ఎందుకు రూపం మార్చి వచ్చాడు అంటే మనకి ఎప్పుడైనా ప్రశ్నలు ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఎవరినైనా పంపించవచ్చు. నేను పుస్తకం చదువుతున్నాను, ఈ బెల్లమంగళకి ఒక వేశ్య అంటే పాడు జీవితం బతికేటువంటిది బెల్లమంగళ బ్రాహ్మణుడు అంత అంటుంది, నువ్వు నా కోసం ఇంత పడి చేస్తున్నావు, దాంట్లో 10వ వంతు పడి తెచ్చిన నీకు దేవుడే దర్శనం అవుతాడు తప్పని. ఎంత గొప్ప మాట చెప్పింది. నువ్వు నా కోసం పడి చేస్తున్నావు,
దీనిలో 10వ వంతు నువ్వు దేవుడి కోసం సాధన చేసిన దేవుడు దొరుకుతాడు కదా. నేను బ్రాహ్మడు ఆల్రెడీ టక్కని బుద్ధి కొట్టినట్టు కరెక్టే. వెంటనే ఫ్లాష్ బ్యాక్. ఆ రంగా హంస ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళంతా ఏదో అద్భుతమైన హంస వచ్చింది. తర్వాత మనం చదువుతాం. ఆ హంసావతారుడు ఆత్మ ఉనికిని, చైతన్యం యొక్క విభిన్న స్థితులు, నిద్రావస్థ, జాగృత అవస్థ, సుప్తావస్థ, సంసారాన్ని జయించే ఉపాయాన్ని హంస అంటే తెల్లగా ఉంది, తెల్లగా. అది కూడా కారణం. మనం దేవుడి విషయాలు తెలుసుకోవాలంటే అందుకే ప్రభుపాద నియమాలు పెట్టారు. ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని పొందాలంటే ఈ 4 నియమాలు అప్పుడు మెలుగు దొరుకుతాయి. అవి పాటించినంత వరకు మనకి ఈ విషయాలు అంటే తలతో అర్థం చేసుకునేవి కాదు, దాటాల. అంటే హంస అనేటువంటిది అది ఎంత శుద్ధ స్థితికి అది ఒక ఉదాహరణ. అందుకే మనం స్వాములు కూడా అప్పుడు అంటే నిత్యలీలా ప్రవిష్ట జయ వంశ పరమహంస అంటే మనుషులు కూడా పరమహంస అంటే ఈయన చాలా స్వచ్ఛమైన హృదయం గలవాడు. హంస వైట్నెస్, హంస యొక్క వైట్నెస్తో మనకి ఏం గుర్తొస్తుంది? మన హృదయం ఇది యుగుళ్ళు, దిగుళ్ళు, టెన్షన్లు, వర్రీలు, కోపాలు ఇవన్నీ కూడా అంత దాని అంటే విస్ఫోటాలు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు మనం నిజంగా ఈ విషయాల్ని పట్టుకోగలుగుతాం. అందుకని హంస అవుతారు అంటే ఈ విషయాలు, భగవంతుడి విషయాలన్నీ కూడా ఎవరైతే సంసారం ఇంకా నాకు ఈ సంసారం చాలు, ఇంకేం అక్కర్లేదు, తర్వాత నాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి, దీనికి జవాబులు కావాలా, ఇటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఇరుక్కుంటారు భగవద్గీత దగ్గర, భాగవతం దగ్గర ఇరుక్కుని వాళ్ళు కూడా హంసల్లాగా బతుకుతారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ చక్కటి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.